ఇది చూడండి, ఆ మైనింగ్ ప్రాంతం నుంచి జస్ట్ 100 మీటర్ లోపలనే ఈ తోటలు, ఈ రోడ్ ఉంది. అక్కడ పౌల్ట్రీ ఫార్మ్స్, ఈ పంట పొలాలు మొత్తం ఇవి జస్ట్ 100 మీటర్ లోపలనే. కొంత పాటు ఇప్పుడు ఈ ఫార్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో పౌల్ట్రీ ఫార్మ్ రైతులు. ఇక్కడ ఇదంతా వ్యవసాయ పొలాలు జస్ట్ 100 మీటర్ల లోపలనే. ఇక్కడ ఆపండి. ఇదంతా వ్యవసాయ పొలాలు జస్ట్ 40, 50, 100 మీటర్ లోపలనే. అక్కడ చూడండి, వరి ధాన్యము, వరి పంట తోటలు, అక్కడ తోటలు, అక్కడ కూడా పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంది. ఇక్కడ పౌల్ట్రీ ఫార్మ్స్ వ్యవసాయ రైతులది. ఇక్కడ అన్ని పంట పొలాలు ఉన్నాయి. ఇదంతా నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీడియా వాళ్ళైనా, పై అధికారులైనా దీనికి సంప్రదించి మంచిగా విచారణ జరిపి ఈ మైనింగ్ యొక్క ఎన్ఓసిని క్యాన్సిల్ చేయాలని గ్రామస్తుల తరపు నుంచి, ఈ రైతుల నుంచి కోరుకుంటున్నాం. ఇది చూడండి, ఆ మైనింగ్ ప్రాంతం నుంచి జస్ట్ 100 మీటర్ లోపలనే ఈ తోటలు, ఈ రోడ్ ఉంది. అక్కడ పౌల్ట్రీ ఫార్మ్స్, ఈ పంట పొలాలు మొత్తం ఇవి జస్ట్ 100 మీటర్ లోపలనే. కొంచెం పాటు ఈ ఫార్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో పౌల్ట్రీ ఫార్మ్ రైతులు. ఇక్కడ ఇదంతా వ్యవసాయ పొలాలు జస్ట్ 100 మీటర్ల లోపలనే. ఇక్కడ ఆపండి. ఇదంతా వ్యవసాయ పొలాలు జస్ట్ 40, 50, 100 మీటర్ లోపలనే. అక్కడ చూడండి, వరి ధాన్యము, వరి పంట తోటలు, అక్కడ తోటలు, అక్కడ కూడా పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంది. ఇక్కడ పౌల్ట్రీ ఫార్మ్స్ వ్యవసాయ రైతులది. ఇక్కడ అన్ని పంట పొలాలు ఉన్నాయి. ఇదంతా నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీడియా వాళ్ళైనా, పై అధికారులైనా దీనికి సంప్రదించి మంచిగా విచారణ జరిపి ఈ మైనింగ్ యొక్క ఎన్ఓసిని క్యాన్సిల్ చేయాలని గ్రామస్తుల తరపు నుంచి, ఈ రైతుల నుంచి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారము. ఇద్దరు చదవగూడ మండలం పద్మారం గ్రామ శివారులో గల సర్వే నంబర్ 185 సర్వే నంబర్లో మైనింగ్ తవ్వకాల కోసము 2008వ సంవత్సరంలో వెంకటేష్ యాదవ్ అనే వ్యక్తికి అప్పటి కొత్తూరు మండల తహసీల్దార్ గారు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ ఎన్ఓసి ఇచ్చే సమయంలో చుట్టుపక్కల రైతులతో కానీ, దాని చుట్టుపక్కల అనుబంధ గ్రామాలైన వీరన్నపేట, పెద్దచర్ల, పద్మారం, లక్ష్మీదేవిపల్లి గ్రామాల ప్రజలతో కానీ ఎటువంటి పంచనామా జరపకుండా, ఒక వార్డు సభ కూడా పెట్టకుండా వాళ్ళకి ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అది ఏమైందంటే 2023లో వేరే వ్యక్తి పేరు మీద తఫజుల్ హుస్సేన్ ఖాన్ అనే వేరే వ్యక్తి పేరు మీద 2023 నుంచి 2043 వరకు లీజ్ కోసము, అది మైనింగ్ తవ్వాల కోసం లీజ్ కోసం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా ప్రాబ్లం ఏమంటే, అప్పుడు కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు అక్కడ మిషన్లు వచ్చి పెట్టేంత వరకు కూడా మాకు ఎటువంటి సమాచారం లేదు. కాబట్టి మేము ఇప్పుడు ఉన్న తహసీల్దార్కి ఏం చెప్తున్నాం అంటే, మళ్ళొకసారి మీరు రీవెరిఫికేషన్, రీసర్వే చేయించి, పంచనామా చేయించి, చుట్టుపక్కల రైతులతో వాళ్ళందరితో చేయించి అప్పుడు ఇచ్చిన ఎన్ఓసిని క్యాన్సల్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒకవేళ అది అక్కడ మైనింగ్ తవ్వకాలు జరిపితే అక్కడ చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు నాశనమయ్యే అవకాశం ఉంటుంది. బోర్లు ఇంకిపోయే ప్రమాదం ఉన్నది. చుట్టుపక్కల దాదాపు 5-6 పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. పౌల్ట్రీ ఫార్మ్స్ రైతులు వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది. అక్కడ మళ్ళీ గ్రామ సంబంధాలు, దానికి దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలు కూడా వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం వలన రోగాల బారిన పడే అవకాశం ఉన్నది. ఇంకోటి దానికి పక్కనే 2-3 అవి ఆవుల పరిశ్రమలు, అవి ఏమంటారు పాల ఉత్పత్తిదారులు, అవి డైరీ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. ఆ పొగ వల్ల డైరీ ఫార్మ్స్ లో ఉన్న ఆవులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. ఇదంతా ప్రాబ్లం ఉంది. కాబట్టి మాకు దయచేసి బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.
మేము ఈడీ మైనింగ్ ఆఫీస్ లో అక్కడ చాలా తిరిగినాం, కలెక్టర్ ఆఫీస్ కూడా 2-3 సార్లు వెళ్ళినాం. వాళ్ళు లాస్ట్ ఫైనల్ మాకు ఏం చెప్పినంటే, మీకు ఇక్కడ ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ గారు అది మళ్ళా పంచనామా జరిపి దానికి నోసి ఆపితే అవన్నీ ఎక్కడెక్కడైతే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారో అవన్నీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుందంట. కాబట్టి దయచేసి మాకు ఆ మైనింగ్ తవ్వకాలు ఆపాలని గ్రామస్తుల తరఫున కోరుకుంటున్నాం. ఒక 2 రైతులు ఏమో ప్రాబ్లం. మీరు ఈ కంకర మిషన్ ఈ పర్మిషన్ ఎవరు ఇచ్చిరో ఏం చేసిరో మాకేం తెలియదు. మా చేను కాడికి వచ్చిరో మమ్మల్ని అడగలేరు, మాకేం చేయలేరు, మాకేం తెలియదు. మేము కూడా ఇంకా బ్యాంకులకు వెళ్ళి 10 లక్షలు లోన్ తీసుకొని మేము బలర తెచ్చుకున్నాం. మేము షెడ్ వేసి పుట్టం వేసి మా దందా మా పుట్టుబడి ఆడనే ఉంది, మాకు బోరు వ్యవసాయం ఉంది ఆడనే. మేము ఇలా నష్టపోతాం. మీరు దయచేసి ఈ కంకర మిషన్ ఏమన్నా చేసి మీరు ఆపగలరు.